మూడు సీట్లు ఆశించింది. అయితే టీడీపీ మాత్రం 2 సీట్లే కేటాయించింది. అటు జనసేనకు సంబంధించి ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్? అటు కూడా దాదాపుగా 8 మంది పోటీ చేస్తున్న పరిస్థితి కూడా ఆశావాహులు పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే జనసేన తరపు నుంచి 21 స్థానాల్లో ఎమ్మెల్యేలుగా వాళ్ళు పోటీ చేయడం జరిగింది. 21 స్థానాల్లో గెలుపొందడం జరిగింది. పోయినసారి అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే విషయంలో కూడా పోస్టులో 24 సీట్లు అసెంబ్లీ స్థానాలు 3 ఎంపీ స్థానాలు పోటీ చేస్తామని కూడా మొదట్లో చెప్పినప్పటికీ బీజేపీ పొత్తులో భాగంగా కూడా కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది. అసెంబ్లీలో 3 స్థానాలు త్యాగం చేయడంతో పాటు ఒక ఎంపీ స్థానాన్ని కూడా జనసేన త్యాగం చేయాల్సి వచ్చింది. కాబట్టి కంపల్సరిగా ఈ మంత్రివర్గంలో విషయంలో కూడా 4 స్థానాలు పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంటే అధికంగా కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా లేదు. 4 స్థానాలు అయితే డిమాండ్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ డిమాండ్ మేరకు 4 స్థానాలు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. 4 నుంచి కాకపోతే కనీసం 3 అన్నా ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీజేపీ కంటే కూడా అధిక అసెంబ్లీ స్థానాలు జనసేన వద్ద ఉన్నాయి. ఇటు 8 స్థానాలు బీజేపీ నుంచి ఉంటే అటు 21 స్థానాలు జనసేన తరపు నుంచి ఉంటాం నేపథ్యంలో కూడా 4 స్థానాల వరకు ఇచ్చే అవకాశం కనపడుతుంది. పవన్ కళ్యాణ్ కనుక మంత్రివర్గంలోకి వస్తే ఆయనకి కీలక స్థానంతో ఇవ్వడంతో పాటు 4 మంత్రి పదవులు అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో పాటుగా మరొక 4 స్థానాలు అంటే మొత్తం 5 స్థానాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మల్లికార్జున, అయితే కులాల వారీగా సీట్లు కేటాయించే మంత్రి పదవులు కేటాయించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు కాబట్టి టీడీపీ తరపు నుంచి ఏ కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది? టీడీపీ కూడా ఎప్పుడూ బీసీలకు సంబంధించిన పార్టీగా కూడా చెప్పుకుంటూ ఉంటుంది. బీసీలకు అత్యధిక స్థానాలు ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. దాంతోపాటుగా ఇటు ఏదైతే ఉందో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి పదవులు ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. ఇటు బీసీతో పాటు అటు ఎస్సీతో పాటుగా కూడా కమ్మ సామాజిక వర్గానికి అలాగే రెడ్డి ప్రాధాన్యత అంటే కమ్మ సామాజిక వర్గంతో పాటు రెడ్డి సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గానికి ఈక్వల్గా కూడా ఆ 3 సామాజిక వర్గాలు తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. గతంలో కూడా కాపు సామాజిక వర్గానికి ఎట్లా అయితే కేటాయిస్తూ ఉన్నారో అలాగే కమ్మ సామాజిక వర్గానికి అలాగే రెడ్డి సామాజిక వర్గానికి కూడా అదే ప్రాధాన్యత ఇస్తూ ఆయన కేటాయిస్తారు. కానీ ఎక్కువగా కూడా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ బీసీల పార్టీగా వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి బీసీలకు తర్వాత ఎస్సీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈసారి కూడా అదే ఫార్ములాని ఫాలో అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ బేస్ ఎక్కువగా కూడా ఎన్డీఏకి సంబంధించిన మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ జనసేన మిత్రపక్షాలు రెండు కూడా ఎన్ని స్థానాలు మంత్రి పదవులు తీసుకోవాలి, ఎన్ని స్థానాల్లో ఏ సామాజిక వర్గాల్ని మంత్రిగా పంపించాలనే విషయంలో వాళ్ళకు కొంత క్లారిటీ వచ్చిన తర్వాత ఇటు టీడీపీ తరఫు నుంచి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ టీడీపీ తరఫు నుంచి అయితే బీసీలకు అధిక ప్రాధాన్యత ఎక్కువగా వినపడతా ఉంది. ప్రస్తుతం మల్లికార్జున, మీరన్నట్లు బీసీ సామాజిక వర్గం నుంచి రేసులో ఎచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ఉన్నారు. వారికంటే ముందంజలో సుజనా చౌదరి, సత్యకుమార్ ఉన్నారు. మరి వీరు ముగ్గురులో ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? అంటే వీరు ముగ్గురు కూడా బీజేపీ తరఫు నుంచి పోటీ చేసిన వ్యక్తులు, అక్కడ గెలుపొందిన వ్యక్తులు. ఒకళ్ళైతే కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి, చంద్రబాబుకి కొంత సన్నిహితంగా ఉండే వ్యక్తి. కాబట్టి కంపల్సరీగా సుజనా చౌదరికి ఒక మంత్రి పదవి అయితే కన్ఫామ్గా వస్తుందనే విషయం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయనతో పాటు బీసీ సామాజిక వర్గానికి వస్తే కనుక ఈశ్వరరావు అలాగే సత్యకుమార్ కూడా కేంద్రంలో లెవెల్లో చాలా పలుకుబడి ఉంది, పరిచయాలు ఉన్నాయి. కాబట్టి సత్యకుమార్కి ఏమైనా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా మూడో ఛాన్స్గా కూడా కామినేని శ్రీనివాసరావు, కానీ సొంత సామాజిక వర్గం సుజనా చౌదరికి ఇస్తే కనుక ఒకటే సామాజిక వర్గానికి అవుతారు. కాబట్టి కామినేని శ్రీనివాసరావుకి ఇస్తారా ఇవ్వరా అనేది కొంత డిలే జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది, చర్చ జరుగుతూ ఉంది. అంటే గతంలో 2014 నుంచి 19 ఆ కాలం సమయంలో కూడా 3 సంవత్సరాల పాటు ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. బీజేపీ తరఫు నుంచి అప్పుడు పోటీ చేసి గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఆ కోటాలో ఏమైనా మంత్రిగా ఇస్తారనేది కొంత చర్చ నడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సత్యకుమార్కి ఈశ్వరు బీసీ కోటాలో ఛాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే కనుక అంటే ఒకవేళ కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చిన తర్వాత బీసీ సామాజిక వర్గానికి అధికంగా టీడీపీ ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి బీసీ సామాజిక వర్గాన్ని హోల్డ్ చేసి రెడ్డి సామాజిక వర్గం నుంచి కనుక బీజేపీ కనుక ఎవరినైనా బరిలోకి అంటే సజెస్ట్ చేస్తే కనుక ఆదినారాయణ రెడ్డికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆదినారాయణ రెడ్డి అక్కడ జమ్మలమడుగు నుంచి గెలిచిన పొందిన దాఖలాలు ఉన్నాయి, కడప నుంచి ఉన్నాడు. కాబట్టి ఆయనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతం. మల్లికార్జున, అయితే 2014లో కూడా ఎన్డీఏ కూటమి నుంచి అంటే బీజేపీ నుంచి ఇద్దరికి మాత్రమే మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా 2 మాత్రమే ఇవ్వగలమని టీడీపీ నుంచి సంకేతాలు వస్తున్నాయి. బట్ బీజేపీ మాత్రం 3 కావాలని పట్టుబట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏంటి, ఎలా ఉండబోతుంది? కంపల్సరిగా బీజేపీ అయితే కంపల్సరిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేంద్రంలో సంబంధించి ఎన్డీఏ కూటమిలో కూడా కేంద్ర మంత్రి పదవులు అక్కడ టీడీపీ పొందడం జరిగింది. అందులో భాగంగా ఇవి కేంద్ర మంత్రి పదవులు కాబట్టి ఇక్కడ కనీసం ఆ కేంద్ర మంత్రి పదవులు ఇచ్చిన సీట్లు కాకుండా ఇంకా అధికంగా అంటే 3 సీట్లు తమకు కావాలి, 3 మంత్రి పదవులు తమకు కావాలనే డిమాండ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కానీ టీడీపీ మాత్రం అక్కడ ఎన్నైతే కేంద్ర మంత్రి పదవులు వచ్చాయో
ఇక్కడ కూడా సేమ్ అదే మంత్రి పదవులు ఇవ్వాలని ఆయన భావిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 2014లో ఏదైతే మంత్రి పదవులు గతంలో ఇచ్చారో కేంద్ర మంత్రి పదవుల్లో టీడీపీకి 2 మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి ఇక్కడున్న అసెంబ్లీ సెషన్స్లో కూడా సంబంధించి 2 మంత్రి పదవులు అయితే 2014లో ఇవ్వడం జరిగింది. అదే ఫార్ములాని మరోసారి అప్లై చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ డిమాండ్ పరంగా అయితే బీజేపీ మాత్రం 3 మంత్రి పదవులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రసన్న. మల్లికార్జున, అయితే జనసేన నుంచి ఆశావాహులు ఎవరైనా వెలుగులోకి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నామా? తప్పకుండా. అంటే జనసేన తరపు నుంచి కూడా 8 మంది అభ్యర్థులు మనకి మంత్రి పదవులు ఆశిస్తున్నది కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే కమ్మ సామాజిక వర్గాల నుంచి చూసుకుంటే కనుక నాదెండ్ల మనోహర్ మంత్రి పదవి ఆశిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆయనతో పాటు కందుల దుర్గేష్ కూడా ఆశిస్తూ ఉన్నారు. ఆయనతో పాటు ప్రసాద్, అలాగే విశాఖపట్నం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వంశీకృష్ణ యాదవ్, ఆయన కూడా అడుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాగ అన్ని సామాజిక వర్గాల నుంచి దాదాపుగా 8 మంది అయితే జనసేన తరపు నుంచి తమ మంత్రి పదవుల కోసం పోటీ అనేది లాబియింగ్ అనేది అధినేత వద్ద చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కానీ 4 వరకు మంత్రి పదవులు అనేది వస్తాయని ఒక అంచనా కూడా వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమి తరపు నుంచి అతిపెద్ద పార్టీగా అంటే ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకున్న పార్టీ జనసేన పార్టీ, 21 స్థానాల్లో గెలుపొందిన పార్టీ, 21 స్థానాలు పోటీ చేస్తే 21 స్థానాలు గెలుపొందిన పార్టీ కాబట్టి కంపల్సరీగా 4 మంత్రి పదవులు అయితే కంపల్సరీగా వస్తాయని భావిస్తూ ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మంత్రివర్గంలోకి వస్తే కనుక 5వ మంత్రివర్గం వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆశావాహులు అయితే 8 మంది వరకే తమ అభిప్రాయాలను అయితే అధినేత వద్ద తెలియజేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి 8 మంది కులాలకు సంబంధించి అంటే మన ఈక్వేషన్ సామాజిక వర్గాల ఈక్వేషన్ పరంగా కూడా చూసుకుంటే అటు కమ్మ సామాజిక వర్గం నుంచి పోటీ పడతా ఉన్నారు, కాపు సామాజిక వర్గం నుంచి పోటీ పడతా ఉన్నారు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి, అలాగే వీటికి సంబంధించి చూస్తే బీసీ సామాజిక వర్గం నుంచి ఈ 4 సామాజిక వర్గాల నుంచి కూడా పోటీ అనేది జనసేనలో కూడా కనిపిస్తూ ఉంది ప్రస్తుతం. మల్లికార్జున, అయితే సీట్ల కేటాయింపు విషయంలో జనసేనాని ఎక్కడికక్కడ తగ్గుతూ వస్తే మంచి సఖ్యతను మెయింటైన్ చేశారు. ఇప్పుడు మంత్రి పదవుల విషయంలో కూడా తను తగ్గే ఛాన్స్ ఉందంటారా, లేదంటే కరాఖండిగా మాకు ఇన్ని సీట్స్ ఇస్తేనే అనే ఛాన్స్ ఉందంటారా? అయితే ఈసారి జనసేన అధినేత కొంచెం కరాఖండిగా వ్యవహరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పొత్తు కన్ఫర్మ్ చేయడంలోనూ, అలాగే సీట్లు బీజేపీని తీసుకొచ్చి కలపటంతోనూ పోటీ చేసే విషయంలో కూడా ఎక్కడ ఓటు అనేది చీలిపోకుండా ఉండటం కోసం అతను ఏదైతే వ్యాఖ్యలు చేసుకుంటూ అంటే హామీలు ఇచ్చుకుంటూ ప్రజలకు వచ్చాడో దాన్ని నెరవేర్చడం కోసం తగ్గి కొంచెం అంటే సీట్ల విషయంలో తీసుకునేటప్పుడు మొదట్లోనే కొంచెం తక్కువ తీసుకున్న పరిస్థితి. 24 సీట్లు అసెంబ్లీ సీట్లు తీసుకుంటే 3 ఎంపీ పార్లమెంట్ స్థానాలు తీసుకున్న పరిస్థితి. బీజేపీ వచ్చిన తర్వాత ఆ స్థానాలు కూడా కుదించుకొని బీజేపీకి అవకాశం కల్పించిన పరిస్థితి. ఈసారి మాత్రం మంత్రివర్గానికి సంబంధించి కంపల్సరీగా డిమాండ్ అయితే వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కంపల్సరీగా 4 మంత్రి పదవులు అయితే కంపల్సరీగా అంటే టీడీపీ అధినేత కూడా మంత్రి పదవి జనసేన విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. జనసేన విషయంలో మంత్రి పదవులు అధికంగా ఇవ్వాలని ఆయన కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదే నేపథ్యంలో డిమాండ్ జనసేన అధినేత నుంచి డిమాండ్ వస్తే కనుక అంటే పార్టీలో కనుక చర్చ అయితే నడుస్తూ ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంపల్సరీగా డిమాండ్ చేస్తారు, అధిక సంబంధించిన మంత్రుల స్థానాలు అడుగుతారని కూడా ఒక చర్చ అయితే పార్టీలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 4 మంత్రి పదవులు అయితే కన్ఫామ్గా వచ్చే అవకాశం ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనుక కంపల్సరీగా క్యాబినెట్లోకి వస్తే కనుక మరిన్ని ఇంకొక మంత్రి పదవి వచ్చే అవసరం, మొత్తం 5 మంత్రి పదవులు జనసేనకు వచ్చే అవకాశం కనిపిస్తున్నట్టుగా కూడా పార్టీ వర్గాల్లో అయితే చర్చ నడుస్తూ ఉంది. ఇట్లాగే పొలిటికల్ వర్గాల్లో కూడా చర్చ నడుస్తూ ఉంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున.